బుడతడు. అనగనగా ఒక ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉంది. ఆమెకి నలుగురు కొడుకులు. ఆ నలుగురు వేటకెళ్ళారు. వాళ్ళకి ఓ అడవి పంది కనపడింది. వాళ్ళని చూసి ఆ పంది, నన్ను చంపకండి, నేను చెప్పే మాట వినండి. ఇక్కడ 4 కుంచాల వరహాలు చల్లాను. నేను నీళ్లు తాగి వచ్చే లోపల వాటిని మీరు ఎత్తితే నన్ను చంపండి, ఎత్తలేకపోతే నేను మిమ్మల్ని మింగేస్తాను అంది. ఓస్, ఇదెంత పని, వెళ్ళిరా అన్నారు వాళ్ళు. కానీ ఎత్తలేకపోయారు. ఆ పంది వాళ్ళ నలుగురిని మింగేసింది. తన కొడుకులు తిరిగి రాలేదని పేదరాశి పెద్దమ్మ ఏడుస్తూ ఓ పచ్చిమిరపకాయని పక్కలో పెట్టుకుని పడుకుంది. తెల్లారేసరికి ఓ బుడతడు పుట్టాడు ఆమెకి. వెంటనే బుడతడు, అమ్మా, నేను వేటకెడతాను అన్నాడు. మీ నలుగురన్నలు వేటకెళ్ళి చనిపోయారు. వాళ్ళని అడవి పంది మింగింది. నిన్ను మింగుతుంది. వెళ్ళొద్దని ఏడ్చింది ఆ పేదరాశి పెద్దమ్మ. కానీ బుడతడు ఆమె మాట వినక కత్తి తీసుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ అన్నల్ని మింగిన అడవి పంది కనపడింది. నన్ను చంపకు, నేను నీళ్లు తాగి వచ్చేసరికి 4 కుంచాల వరహాలు ఎత్తితే నన్ను చంపు అంది. బుడతడు సరేనని దాని ముందే నిమిషంలో 4 కుంచాల వరహాల్ని ఎత్తి పందిని మధ్యకి నరికాడు. నలుగురన్నలు పంది పొట్టలోంచి బయటపడ్డారు. బుడతని చూసి అసహ్యపడి గొయ్యి తీసి వాణ్ణి గోతిలో కప్పెట్టారు. కప్పిపెట్టి ఇంటికెళ్ళారు. మీ తమ్ముడేడి అని ఏడ్చింది పెద్దమ్మ. వాడా, ఆ బుడతడా మా తమ్ముడు. వాణ్ణి గొయ్యి తీసి గోతిలో పాతిపెట్టేశాము అన్నారు వాళ్ళు. అయ్యో, ఎంత పొరపాటు చేశారా, వాడే మీ తమ్ముడు. గొయ్యి తవ్వి వాణ్ణి నాకు తెచ్చిపెట్టండి అంది వాళ్ళ తల్లి. సరేనని వాళ్ళు అడవికెళ్ళి బుడతని తవ్వి ఇంటికి తీసుకొచ్చారు. పేదరాశి పెద్దమ్మ బూరెలు వండి 4 కొడుకులకు పెట్టి బుడతడికి మాత్రం పేడ బూరెలు వండి పెట్టింది. బుడతడు నలుగురన్నల దగ్గర 4 బూరెలు అడుక్కుని హాయిగా తింటూ పోయినాడు. దోవలో ఒక బూరెలోంచి ఓ శనగపప్పు కింద పడ్డది. ఆ పప్పు మొక్క మొలవాలి అన్నాడు. మొలిచింది. చెట్టు పెరగాలి అన్నాడు. పెద్ద వృక్షమైంది. పువ్వు పుయ్యాలి, బూరెలు పండాలి అన్నాడు. పండింది. హాయిగా ఆ చెట్టునెక్కి బూరెలు తింటున్నాడు. ఆ దోవన ఓ రాజు కూతురు పెడుతోంది. బూరెలను చూసి ఆ అమ్మాయికి నోరు ఊరింది. నాకో బూరె పెట్టవా అంది రాచకన్య. నోటితో పెడితే నోరెంగిలి, కాలుతో పెడితే కాలెంగిలి, కన్నుతో పెడితే కన్నెంగిలి, ఎట్టా పెట్టను అన్నాడు బుడతడు. నీ తల వెంట్రుకతో పెట్టు అంది ఆమె. తల వెంట్రుకతో పాటు బుడతడు కూడా ఆమె ఒళ్ళోకి జారి ఆమె గుర్రం మీద ఆమె ఒళ్ళో స్వారీ చేస్తూ హాయిగా వెళ్ళిపోయినాడు.